ఈరోజైతే ఎంతో టేస్టీ అండ్ సింప్లీ తోటకూర కర్రీని ఇంట్లో తయారు చేయబోతున్నాము. తోటకూరను ఒక్కొక్క కొమ్మను ఇలా మడత పెట్టుకొని ఇలా కొంచెం వేస్టేజ్ పోతుంది. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధముగా నేనైతే తోటకూరను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. తోటకూరలోకి పచ్చిమిర్చి, ఎండిన కారం ఎక్కువ వేసుకోవద్దు. ఎంత పచ్చిమిర్చి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తోటకూరను చిన్న చిన్న కట్ చేసుకొని కడుక్కొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ తోటకూరను గంజిలోకి తీసుకోవాలి. తోటకూరలో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ లేకుండా చూసి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా యాడ్ చేసుకోవాలి. తోటకూర హెల్త్కు చాలా మంచిది. చికెన్, మటన్ కన్నా తోటకూర చాలా హెల్త్కు మంచిది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ తోటకూర అంటే ఇంట్రెస్ట్ చూపుతలేదు, కానీ మేమైతే వీక్లీ 1 టైం తీసుకొచ్చుకొని తింటాం. టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టమాటా, పచ్చిమిర్చి ఈ తోటకూరతోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇప్పుడు దీని మీద మూత వేసి ఇట్లా పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకోవాలి. 10 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, తోటకూర పైకి ఉండే ఎంత అయిందో. తోటకూర చూడడానికి బాగా కనిపిస్తుంది కానీ ఉడికే వరకు కొంచెమే అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, సగం కన్నా తక్కువ వచ్చింది. ఇంకా ఉడికే వరకు ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర ఆకు యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉడకాలి. 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తోటకూర రెడీ అయింది. మేమైతే వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.